ప్రభువును లోకరక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ నో క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఆయన లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు మరణం ఒక అద్భుతం. ఈ సంవత్సరాల క్రితం జరిగిన ప్రారంభ పస్కా బలి ప్రకారం పస్కా గొర్రెపిల్లకు సాదృశ్యంగానున్న యేసుక్రీస్తు కూడా మరణించవలసి ఉన్నది. ఇశ్రాయేలీయుల విమోచన మరియు విడుదల కొరకు గొర్రెపిల్ల విధింపబడిన రీతిగా సర్వమానవాళి విమోచన కొరకు యేసుక్రీస్తు వధించబడాలి. కావున ఈ కార్యము పస్కా పండుగ రోజున సాయంకాలం జరగాలి. కాని యూదుల మత పెద్దలు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తును పండుగలో చంపకూడదని ఏకీగ్రవంగా తీర్మానం చేశారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 5వ వచనం. కారణం, ప్రజలంతా యేసును వెంబడిస్తున్నారని, పస్కాలో యేసును చంపితే అల్లర్లు జరుగుతాయని భయపడి పస్కా అయిన తరువాత యేసును చంపాలని నిర్ణయించారు. అయితే వారి తలంపులు ఎట్లా మారిపోయాయి? పస్కా దినాన్నే ప్రభువు ఎట్లా బలి అయ్యారు? మనుషుల ఆలోచనను వ్యర్థం చేస్తూ దేవుడు తన ప్రణాళికను ఎట్లా నెరవేర్చారు? అయితే దేవుడు ఇక్కడే ఒక అద్భుతం చేశారు. ఆయన కార్యమునకు దేవుడు ఉపయోగించుకున్న సాధనం ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదా. అయితే దేవుడు చెడ్డవారిని కూడా వాడుకుంటారా? అవును, దేవుడు తన ప్రణాళికలో మంచివారిని వాడుకున్నట్లుగానే చెడ్డవారిని కూడా వాడుకోగలరు. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్న చివరి దినాలలో ఆయన ఎక్కువగా తన శిష్యులతో మారుమూల ప్రాంతాల్లోనే పరిచర్య చేశారు. జనసమూహమునకు కొంత దూరంగానున్నట్లు కనిపిస్తుంది. కనుక యూదులైన పెద్దలకు, యాజకులుగా ఆ దినములలో ఆయన ఉనికిని గూర్చి సరిగా తెలియకయున్నది. అదే సందర్భంలో ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల పెద్దల వద్దకు వెళ్లి బేరము కుదుర్చుకుని యేసు ప్రభును పట్టి ఇచ్చుటకు త్వరగా మేడగది నుండి వెళ్లిపోయాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 26 నుండి 30 వచనాలు. ఆ ప్రధాన యాజకులు వారు కూడా ఇదే మంచి అవకాశముగా భావించారు. ఎప్పుడు దొరికితే అప్పుడు సిలువ వేసేద్దాం అంటూ వారి ఆలోచన విధానం మారిపోయింది. ఒకవేళ యూదా మేడగది మీదకి వారిని తీసుకుని వెళ్లాడేమో తెలియదు. ప్రభువు, ఆయన శిష్యులు అక్కడ లేరు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. అయినప్పటికీ ప్రభు ఎక్కడ ఉంటారో యూదాకు తెలుసు. ఇది మనకు విచారముగానున్నను దేవుని పక్షమున ఇది విజయమే. యాజకులు, మత పెద్దలు, అధికారుల ఆలోచనకు వ్యతిరేకంగా దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన పస్కా పండుగ దినమున చంపబడుటకు బంధించబడ్డారు. అనేక వేల సంవత్సరముల తర్వాత ప్రవచన నెరవేర్పు ప్రకారం అదే దినమున ఆయన సిలువలో వ్రేలాడి మరణించడం ఒక అద్భుతము కాదంటారా? అవును, ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త. ఆయన త్యాగము అద్భుతము. ఆయన నీ కొరకు బలి అవ్వడం అనేది అద్భుతం. నీ అందు దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఆశ్చర్యం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సన్నిధి, నీ తోడు మాకు దయచేయండి ప్రభువా. ఈ దినమంతా నీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచండి. మా కొరకు, మా యొక్క అపరాధముల కొరకు, సర్వమానవాళి కొరకు పాప ప్రాయశ్చిత్తము చేసిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినమున ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రభువా నేను స్తుతించడానికి, మీతో గడపడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినమంతా తోడుగా ఉండండి. నీ కాపుదల, నీ సన్నిధి మాకు దయచేయండి. ప్రతి దేవుని సేవకుల్లో మీరు ఉండండి ప్రభా. జరుగుతున్నట్టు ప్రేయర్ అన్నిటిలో కూడా నీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి. ఈ దినమంతటికి నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా
మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.